ఆరెంజ్ మన శరీరానికే కాదు మన స్కిన్కి కూడా ఎంతో బెనిఫిషియల్. ఎందుకంటే ఇందులో అధికంగా విటమిన్ సి ఉంటుంది కాబట్టి ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తూ స్కిన్ కాంప్లెక్షన్ని మెరుగుపరుస్తుంది. మరి అలాంటి విటమిన్ సిని రోజు ఫేస్కి అప్లై చేసుకుంటే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది కదా. మరి ఇవాల్టి వీడియోలో మనం విటమిన్ సి ఆరెంజ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మీరు చూస్తున్నారు సమయం తెలుగు, నేను మీ లిఖిత. ఈ క్రీమ్ కోసం ముందుగా మనకి ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ కావాలి కాబట్టి ఒక ఆరెంజ్ని తీసుకోండి. ఆ తర్వాత ఈ ఆరెంజ్ పీల్ని తీసేయండి. ఈ పీల్ కూడా స్కిన్కి ఎంతో బెనిఫిషియల్. ఇలా తీసుకున్న తర్వాత ఆరెంజ్ ముక్కలకు ఇలా బయట వైట్ పోర్షన్ ఉంటుంది, అది కూడా తీసేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని కూడా తీసేయండి. ఇలా తీసి ముక్కలని ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు కావాలంటే మీకు నచ్చిన వేలో ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవచ్చు. ఇలా ఈ ముక్కలను మిక్సీ పట్టుకొని ఇలా జ్యూస్లా చేయండి. ఇలా ఫ్రెష్గా జ్యూస్ తీసుకుంటేనే మనకి క్రీమ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆరెంజ్ జ్యూస్, అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకోండి. ఆరెంజ్లో న్యాచురల్ ఆక్సిజన్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ని మెరుగుపరుస్తూ స్కిన్ టోన్ని లైటన్ చేసి బ్రైట్గా చేసేందుకు ఆరెంజ్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ని తీసుకోండి. అలోవెరా జెల్ స్కిన్కి మాయిశ్చర్ని, నరిష్మెంట్ని అందిస్తూ స్కిన్లో వచ్చే ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ స్కిన్లో వచ్చే యాక్నే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ఫేస్లో వచ్చే డార్క్ స్పాట్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ని తొలగించి స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని అందిస్తుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ని యాడ్ చేయండి. స్కిన్కి మాయిశ్చర్ని అందిస్తూ ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. ఫేస్ నుండి డార్క్ స్పాట్స్ని, సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ సహాయపడుతుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక చిన్న కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇది కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అప్లై చేసినప్పుడు చాలా కూలింగ్ ఎఫెక్ట్ని అందిస్తుంది. ఈ క్రీమ్ని ఎవ్రీడే ట్వైస్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవ్రీడే నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా విటమిన్ సిని రోజు మీ స్కిన్కి అందించవచ్చు. స్కిన్ బెనిఫిట్స్ని, గ్లోని ఈ క్రీమ్ అందిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ విటమిన్ సి ఆరెంజ్ క్రీమ్ని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.